హాయ్ అన్న. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని చెప్పేసి ఒక విషయం అయితే తెలిసిందే. సో దానికి సంబంధించి అంటే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని మరి కొందరు, లేదు సినిమాలకు సంబంధించింది ప్రెస్ మీట్ అని కొంతమంది అంటారు. దీని మీద ఎట్లా అంటే మీరు ఎట్లా చూస్తారు దీన్ని? తప్పకుండా భయ్య, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు సినిమాల్లో చాలా బిజీ ఉన్నారు. ఇప్పుడైతే డ్రాగన్లో కానీ, ఇప్పుడు వచ్చిన గాడ్ ఆఫ్ వార్లో కానీ, గతంలో ఇంకా కొన్ని సినిమాల్లో చాలా చాలా బిజీ ఉన్నారు. సినిమాల్లో అయితే చాలా ఇప్పుడైతే రాజకీయ ప్రస్థానం చాలామంది ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో చాలామంది హీరోల్ని రాజకీయాల రంగప్రవేశం చేస్తారని చెప్పి చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో అవన్నీ జస్ట్ వాళ్ళ ఛానల్స్ కోసము, టీఆర్పీ రేటింగ్ కోసం అంత మాత్రమే. కానీ వాళ్ళు తప్పకుండా వాళ్ళు కేవలంగా కొన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీని పరిపాలించాలి, ఇంకా కొన్ని వందల సినిమాలు తీయాలి. సో వాళ్ళు ద్వారా ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఉపాధి కలుగుతుంది చాలామందికి. సో కొత్త యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, చాలామంది ఇండస్ట్రీలో ఉన్న డిఫరెంట్ క్రాఫ్ట్స్కి ట్రై చేసే వాళ్ళకి ఒక జాబ్ లాగా, ఒక సోర్స్ లాగా చాలామందికి ఆపర్చునిటీస్ కొత్త వాళ్ళకి క్రియేట్ చేసే హీరోస్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళంతా ముఖ్యంగా ఎన్టీఆర్ గారి గతంలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు పీరియడ్లో పార్టిసిపేట్ చేశారు రాజకీయాల్లో. అప్పుడే స్పష్టంగా చెప్పాడు, నేను రాజకీయాల్లోకి ఇప్పుడంతలో రాను, చాలా టైం పట్టుద్ది అని చెప్పేసి. సో ఇప్పుడు నాకు తెలిసి సినిమా ప్రెస్ మీట్ గురించి, సినిమాల గురించే తప్పకుండా అయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు మేబీ మొత్తం ఏదైనా సరే సినిమా గురించి ఉంటుంది. ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్, ఈ డ్రాగన్, వేరే ఇంకా కొన్ని ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాను త్వరలో నీకు ప్రకటించడానికి సినిమా గురించే అని నేనైతే అనుకుంటున్నా. సో మొత్తానికైతే ఇంకా టైం పట్టుద్ది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి రాజకీయాలకు రావాలని చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం నందమూరి ఫ్యామిలీ నుంచి కొంచెం దూరం పెడుతున్నారు కాబట్టి ఈ పార్టీ పెట్టబోతున్నారని మరికొందరు మంది మాట్లాడుతున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? అంటే ఎవరు అతను కొద్ది రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఏం చేయాలనిపిస్తే అది చేస్తారు. పార్టీ పెడతాడా, లేదంటే తాతగారి పార్టీలోనే కంటిన్యూ అవుతాడా? సో ఆయనకు సినిమా ఇండస్ట్రీలో ఏదైతే పేరు ప్రఖ్యాతలు పొందారో, అభిమానం పొందారో, సేమ్ రాజకీయాల్లో కూడా వాళ్ళ తాతల్లాగా ఎదగడానికి, సో మరి రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం, అటు ఏదైనటువంటి మంచి తెలుగు మీద పట్టున్నటువంటి గొప్ప నాయకుడు, వ్యక్తి, అన్నిటిలో ఒక మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక మంచి కథానాయకుడు ఎన్టీఆర్ గారు కాబట్టి సో తప్పకుండా అలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నిట్లలో సో తెలుగు మీద, డిక్షన్ మీద ప్రతి చిన్న స్టేజ్ నుంచి చూశారు. చిన్న స్టేజ్ నుంచి తను ఫ్యామిలీ నుంచి ఎలా డివైడ్ అయ్యి ఎంత స్థాయికి వచ్చినాకనే ఆదరించారో తను రియల్గా చెప్పాడు. చాలామంది పెద్ద పెద్ద ఇంటర్వ్యూలో చెప్పాడు. సో నేను ఎదిగాకనే నన్ను ఆదరించారని తప్పకుండా. సో తప్పకుండా తను కూడా సక్సెస్ అయ్యే అవకాశం 100% ఉంది కాబట్టి సో రానున్న రోజుల్లో పార్టీ పెట్టినా ఎక్కడ ఏం చేసినా పొలిటికల్ ఘన విజయంగా ఉంటుంది ఎన్టీఆర్ కూడా. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ప్రజలు ఆదరించలేదు, కానీ ఒకవేళ పార్టీ పెడితే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆదరిస్తారంటారా? తప్పకుండా ఆ ఎన్టీఆర్ గారి ఒక మాస్ ఫాలోయింగ్ అది వేరే రేంజ్లో ఉంటుంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ చాలా వరకు రాజకీయ పార్టీలు ఉన్నాయి, బలమైన పార్టీలు ఉండడం వల్ల అతను చాలా టైం పట్టింది. సో పవన్ కళ్యాణ్ సార్ ఇంకా కొద్ది రోజులు, అందుకే చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీ గారు కొద్ది రోజులు సినిమాలు తీసుకుంటూనే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాని తర్వాత వీళ్ళు ఏదైనా ఉన్న వాళ్ళు మొత్తం రిటైర్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారే వస్తారు రాజకీయాల్లోకి, అది మాత్రం పక్కా. ఏంటంటే ఇప్పుడు కాంబినేషన్ అప్పట్లో రామారావు గారు ఉన్నప్పుడు కృష్ణ గారు వాళ్ళంతా ఎట్లా ఉండి చేశారో, తర్వాత మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా పొలిటికల్ కోసం మాత్రం రచ్చే ఉంటుంది. అయితే రీసెంట్గా చూసుకుంటే నిన్న మొన్న చూస్తేనేమో అల్లు అర్జున్ గారు అని చెప్పారు, ఇప్పుడు చూస్తేనేమో జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే సినిమా ఇండస్ట్రీ హీరోలని కొంచెం రాజకీయాల పరంగా కొంతమంది చెప్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు అసలు? అంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు అందరు రాజకీయాల్లో ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే జనాలకి, ప్రజలకు మంచి చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు పొలిటికల్స్కి వచ్చే చాలామంది పొలిటీషియన్స్ అందరూ కోట్లు దోసుకొని చాలామంది వాళ్ళ అవసరం వాళ్ళే అవుతున్నారు కాబట్టి కొంచెం జెన్యున్గా ప్రజలకు మంచి చేసే వాళ్ళు, ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు, సమస్యలు తీర్చే వాళ్ళు, సో అందరికీ యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించే వాళ్ళు, వాళ్ళందరికీ ఒక న్యాయం జరగాలి. ఇప్పుడు చాలామంది చూసినట్టయితే రాజకీయాల్లో ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో చాలా అన్యాయంగా వెళ్తున్నాయి, చాలా అన్ని రకాలుగా. సో అందుకు మనకి జూనియర్ ఎన్టీ లాంటి ఒక మంచి కథానాయకుడు, అల్లు అర్జున్ లాంటి ఒక హార్డ్ వర్కరు, సో ఇలాంటి వాళ్ళు కూడా రాబోయే ఫ్యూచర్లో రాజకీయంగా వచ్చినా ఖచ్చితంగా ఎదుగుతారు.